సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు అందరికీ నవ్వుల బాబు యాపిల్ బాబు గారు మూవీ ఆర్టిస్ట్ మనతో ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే మీకు తలసాని యాదవ్ గారు ఆయన బర్త్డే కాబట్టి ముందుగా ఆయన గురించే మాట్లాడుకుందాము. సో ఆయనకి మీకు ఉన్న బాండింగ్ ఎలాంటిది? నాకు శ్రీహరి గారి పుట్టినరోజుకి ఆయన పరిచయం అండి. ఆయన పుట్టినరోజుకి శ్రీనివాస్ యాదవ్ గారితో కలవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన అభిమానిగా ఆయన ఇచ్చేస్తున్నాను. ఈ మధ్యలో ఆయన కలవాలని చాలా ప్రయత్నాలు చేశాను మూవీస్లో చేసినప్పుడు. అయితే ఈ పుట్టినరోజు అని తెలిసి ఆయన కలవాలని చెప్పి వచ్చానమాట. హ్యాపీ, చాలా హ్యాపీ అండి. చాలా మంచి మనిషి, 10 మందికి ఉపయోగపడే సినిమా ఫీల్డ్కి ప్రతి బయట వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అనే భావంతో ఆయన శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడూ ఉంటారు. అలాగే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి అండి శ్రీనివాస్ యాదవ్ గారు. చేత ఆయన పుట్టినరోజుకి రావడం నాకు చాలా ఆనందకరంగా, సంతోషంగా. ఓకే సార్, మీ గురించి చెప్పండి సార్. ఏ సినిమాల్లో యాక్ట్ చేశారు మీరు? నేను 25 ఇయర్స్ నుంచి సినిమా ఫీల్డ్లో ట్రై చేస్తూ సింధూరం రవితేజ గారు మూవీ కానిచ్చి స్టార్ట్ చేశాను. అలాగే దేవుడు బాలకృష్ణ గారిది, నిధి శ్రీకాంత్ గారిది, నరసింహరాజు, అందాల సందమామ, రీసెంట్గా మొన్న ఏ చోట నువ్వున్న, రామ్మోహన్ కంచుకొమ్మల, రాజమండ్రి రోజు మిల్క్, ఏ చోట నువ్వున్న అనే మూవీస్లో చేశాను. రీసెంట్గా వ్యూహం సినిమాలో కూడా చేశాను. ఈ మధ్యలో కొత్తగా మూవీ ఒకటి స్టార్ట్ చేస్తారని మన వాళ్ళు అన్నారు. దాంట్లో కూడా అంటే ఒక్క విషయం చెప్పండి సార్, అంత రవితేజ గారు బాలకృష్ణ గారితో యాక్ట్ చేసిన మీరు ఎందుకు మళ్ళీ అలాంటి పెద్ద హీరోల పక్కన కనిపించట్లేదు? దీనికి కారణం ఏంటి అసలు? అంటే మధ్యలో చాలా గ్యాప్ రావడం కారణం, చాలా ప్రయత్నాలు చేసి కష్టాలు పడి ఇచ్చేసాను. కానీ మన ఆర్థిక సమస్య కొంత మనకి టైంకి అవకాశాలు రాక ఈ లోపల నాకు ఇంటికాడ ప్రాబ్లమ్స్ అవడం వల్ల బ్రేక్ ఇచ్చాను. దానికి తోడు మధ్యలో మన జగన్ గారితో పాదయాత్రలో రాజశేఖర రెడ్డి పాత్ర పోషించి మహానుభావులు ఆయన పాత్రతోటి మన జగన్ గారితో పాదయాత్ర చేసి 15 సంవత్సరాలు రాజకీయ పరంగా కూడా చేశాను. దాని మీదట కొంచెం బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కంటిన్యూటీ మూవీస్లో ఆర్టిస్ట్గా చేద్దామనే ఇదితోటి, ఇంట్రెస్ట్ తోటి. మరి మళ్ళీ జగన్ గారి వైపు ఏం వెళ్ళలేదా మీరు? జగన్ గారి వైపుకి అండి ఈ మధ్యలో ఆయన కలవాలంటే చాలా ఇదిగా ఉంది, కష్టంగా ఉంది. ఇంకా కలవలేదు. కలిస్తే ఏమన్నా ఇది అవ్వచ్చు, కానీ నేను ఇప్పటి వరకు ఆయన్ని కలవలేదండి. ఈ మధ్యలో నాకు మూవీ అవకాశాలు రావడంతో ఇటువైపు వచ్చి శ్రీనివాస్ యాదవ్ గారిని పుట్టినరోజుకి రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. 95 గారికి, అందరికీ, నా తోటి స్నేహితులకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి.